క్రిస్మస్ కదా రెడీ అవుతున్నాను. అయితే నేను అక్కడికే పదా వెళ్దాం. సరే. నీ చీర చాలా బాగుంది. ఓ ఇది మరీ జోకు. మీ చీర బాగాలేదా ఏంటి? అవును ఈరోజు శ్రీల క్రిస్మస్ కదా. పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తారు ఏంటి? అస్సలు నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చెప్తారు ఏంటి? స్త్రీల కోసమే కదా చెప్తారు. ఏ రొద్దు కోసమో ఏ వినియమ కోసమే చెప్తారు. నాకు మాత్రం ఏం తెలుసు. మనం పద చూద్దాం, వెళ్దాం. ఓ అవును నడువంట. ప్రేమ ఏంటి మనం వాక్యం వినడానికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ పురాతనమైన స్త్రీలా కనబడుతున్నారు ఏంటనే మనకి? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. ఈ స్త్రీల కోసం చూద్దాం అదైతే. సరే నడు వెళ్దాం. ఏంటి ఇలా ఉంది? మనసా స్తంభమా? ఇలా ఉన్నారేంటి? నా కోసం ఏం అడుగుతారు లేదమ్మా. నేను స్తంభాన్నే, ఉప్పు స్తంభాన్ని. స్తంభం అంటున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. అది చాలా పెద్ద కథ, ఇప్పుడు ఎందుకు లేండి. చెప్పండి, మేమందరం వింటాం. నేను లోతు భార్యని. నా పట్టణం అంతా పాపంతో నిండి ఉండగా దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడం కొరకు దేవదూతల్ని పంపించారు. ఆ పట్టణం నుంచి దేవుడు మమ్మల్ని రక్షించడం కొరకు దేవదూతలు ఈ పట్టణం నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పి ఉన్నారు. అప్పుడు నేను లోకం వైపు వెనక్కి తిరిగి చూడడం వలన నేను ఉప్పు స్తంభాన్ని అయిపోయాను. అయ్యో చాలా విచారంగా. ఈనాటి స్త్రీలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్నడూ దేవుడు విశ్వాసాన్ని మరిచిపోకుండా దేవుడి యందు మన జీవితాన్ని నడవాలని, వెనక్కి తిరిగి లోకం అనే పాపం వైపు చూడకూడదని ఈనాటి స్త్రీలకి నేను చెప్తున్నా ఈ మాటలు. చాలా బాగా చెప్పారు. ఇంతకీ మీరెవరు? ధాన్యపు పనులు మోసుకుని వస్తున్నారు. నేను మోయాబు దేశానికి చెందిన రూతును. ఓ అలాగా, మీ గురించి చెప్తారా? నేను మోడిబారిన జీవితాన్ని జీవించాను. నా యవన కాలంలోనే నా భర్తను కోల్పోయాను. మోడిబారిన జీవితాన్ని జీవించాను. మోడిబారిన జీవితాన్ని జీవించాను. కొద్ది దినాల్లోనే మా అత్తగారు నాకు నిజ దేవుని పరిచయం చేశారు. కొద్ది దినాల్లోనే బోయజ్ అనే భర్తభరంతో నాకు వివాహం అయ్యింది. నా ముని మనవుడే దావీదు. నా వంశంలో నుండి యేసుప్రభు వారు కూడా వచ్చి ఉన్నారు. నువ్వెంత భాగ్యవంతురాలు. నాకు ఆ భాగ్యం లేదే. ఈనాటి స్త్రీలకు నువ్వేం తెలియజేయాలనుకుంటున్నావు? నిరీక్షణ లేని మోడిబారిన జీవితాన్ని ఆ దేవుడే సిగురింప చేసి ఉన్నారు. మోడిబారిన జీవితాలు ఎడారి లాంటి జీవితాలైనా సరే ఆ దేవుని ఎవరైతే విశ్వసిస్తారో వారిని కూడా దేవుడు నీరు పారి తోట వలె చేస్తారు. చాలా సంతోషం, చాలా మంచి మాటలు చెప్పారు. కానీ నేను అటువంటి భాగ్యానికి నేను నోచుకోలేదు. నేను చాలా దౌర్భాగ్యురాలని. ఎవరు మీరు? ఎందుకు మీకు ఆ భాగ్యం లేదంటున్నారు? నా పేరు చెప్పడానికి నాకు సిగ్గుగా ఉన్నది. అయ్యో అలా అంటారేంటి? మీ జీవితం ఏంటో కొంచెం చెప్పండి. నా పేరు హేరోదియా. నేను జీవించిన కాలంలో నా ఇష్టానుసారంగా శారీరకంగాను మానసికంగాను అన్ని విషయాలలోనూ నా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను. ఏ విషయాల్లోనూ నేను లోబడేదానిని కాను. శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి ఆ కాలంలో నా భర్త పిలుపు, నా భర్త సహోదరుడు అయినటువంటి హేరోదుతో అక్రమ సంబంధం నేను పెట్టుకున్నాను. అటువంటి సంబంధము మంచిది కాదని భక్తుడని యోహాన్ గారు నన్ను గర్దించారు. నేను ఆ గర్దింపునకు లోబడక
అసూయతోనూ గర్వంతోనూ ఆయన మీద కోపంతోనూ ఉన్నాను. ఒకానొక దినమున హేరోదు గారి జన్మదినమందు నా కుమార్తె చక్కని నాట్యం చేసి ఆ రాజుగారిని మెప్పించింది. అందుకు ప్రతిగా నీకు ఏ బహుమానం కావాలో రాజుగారు అడగమన్నప్పుడు నేను నా మాటల ప్రేరేపణ చేత నాకున్నటువంటి ఆ భక్తుని యోహాను గారి మీద నా కోపంతోనూ నా మాటల ప్రేరేపణ చేత ఆయన తల నరికించి పళ్ళెంలో పెట్టి బహుమానంగా ఇవ్వమని అడిగినప్పుడు అలా ఆయన మరణానికి నేను కారకురాలను అయ్యాను. అయ్యో అలాగా. అవును, మరి నేను ఆ నిర్మూలలో గద్దెంపును లక్ష్య పెట్టినాడు పసుపురాయుడని తెలుసుకోలేకపోయాను. నాశనమునకు ముందు గర్భం నడుచునని గ్రహించలేకపోయాను. పగ కలహము రేపునని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు అనుకుని ఏం లాభం? చాలా బాధాకరం. మరి ఈనాటి స్త్రీలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? గర్వము అహంకారము విడిచిపెట్టి దేవుని అందు భయభక్తులతో నడిచి సేవకులు వ్యతిరేకంగా ఉండకూడదని నేను తెలియజేయాలనుకుంటున్నాను. చాలా గొప్ప చక్కటి జీవిత సత్యాన్ని తెలిపారు. ఇంతకీ మీరెవరు? చాలా సంతోషంగా ఉన్నారు. నా పేరు మగ్ధలేని మరియా. నేను చాలా బాధాకరంగా ఉండేదాన్ని. 1 కాదు 2 కాదు 7 దయ్యాల చేత పీడింపబడిన నన్ను యేసు ప్రభువు నన్ను విడిపించారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. యేసు ప్రభువు లేకుండా నేను ఉండలేను. అవును, యేసు ప్రభు వారు పునరుద్ధరణుడైనప్పుడు మొదట చూసింది మీరే కదా? అవును, అంత గొప్ప భాగ్యం ప్రభువు మొదట నాకు మాత్రమే ఇచ్చారు. చాలా సంతోషం. కానీ నాకు ఇవ్వబడిన అవకాశాన్ని నేను వదులుకున్నాను. ఎవరు మీరు? మీకు ఏ అవకాశం ఇవ్వబడింది? నా పేరు సఫీరా. నేను అననీయ భార్యను. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీని. నేను నా భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీని. మరి ఆ దినాలలో అపోస్తలులు వారు ఆస్తుల్ని అమ్మి సంఘం ఎదురుగా పెట్టేవారు. మేము కూడా నా భర్త నేను మరి మాకున్న కొంత పొలంని అమ్మి దేవుని ఎదురుగా పెట్టాలనుకున్నాము. కానీ ఆఖరి నిమిషంలో చంచలమైన మనసు కలిగి ధనాపేక్షతో ఆ అవకాశాన్ని వదులుకున్నాను. అలాగా. కావున పరిశుద్ధాత్మను మోసపరిచినందుకు నా భర్త చనిపోయాడు. ఆ విషయం నాకు తెలీదు. నేను అపోస్తుల దగ్గరకు వచ్చినప్పుడు సఫీరా ఎంతకి అమ్మాయి అన్నప్పుడు మరొక మారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని చేజార్చుకున్నాను. కావున మరి దేవుని ఉగ్రతకు పాలయ్యాను. ఎంత బాగా. మరి నాటి స్త్రీలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవును, చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తినో ఆ పంటనే కోస్తాడు. కనుక మీరందరూ దేవునికి భయపడి మీ హృదయాలను చక్కపరచుకోండి. చాలా బాగా చెప్పారు. మీరెవరు ఇంత ఆరోగ్యంగా కనపడుతున్నారు? నా పేరు సారా, అబ్రహాము భార్యను. నా యజమానుడైన అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నా భర్తకి నేను సహకారిని. సనుగుకోకుండా విసుక్కోకుండా దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాను. అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం నాకు చాలా ఇష్టం. దేవుడు అన్యాయస్తుడు కాదు. నా ఈ ముసలి వయసులో కూడా దేవుడు నా మనవిని మన్నించి తన వాగ్దానం చొప్పున నాకు కుమారుని దయచేశాడు. చాలా మంచి విషయాలు చెప్పారు. మరి నాటి స్త్రీలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? స్త్రీలారా, ప్రభువుని వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు. స్త్రీ గర్భం ఉడిగిపోయిన తర్వాత కూడా దేవుడు నా మనవిని మన్నించి తన వాగ్దానం చొప్పున నన్ను తల్లిని చేశాడు. మీరెంత భాగ్యవంతులు. నాకా తల్లయ్యే భాగ్యం లేదే. ఏం అలా అంటున్నారు? ఏమైంది? ఎంతకీ మీరెవరు? నా పేరు మేకాలు. నేను సౌలు రాజు యొక్క కుమార్తెను మరియు దావీదు యొక్క భార్యను. నా భర్త అంటే నాకు ప్రాణం. కానీ ఒక రోజు నా భర్త దేవుని మందసం దగ్గర దేవుని సన్నిధిలో నాట్యమాడుతుంటే నా భర్తను నేను చాలా నా హృదయంలో హీనపరిచాను. నా భర్త వచ్చినప్పుడు పనికత్తెల ఎదుట వ్యర్థులప్పుడు నాట్యమాడుతున్నట్లుగా నాట్యమాడుతున్నావేంటని హేళన చేశాను. నా భర్తను చాలా అపహాసం చేశాను. అందుకు నా భర్తగా మనసు చాలా గాయపడి నీ తండ్రిని నీ తండ్రి సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను నా జనుల మీద నిన్ను అధిపతిగా చేసిన యెహోవా సన్నిధి నేను నాట్యమాడుతిని అని పలికారు.
అవమానపరిచాను. నా హృదయంలో నేను హీనపరిచాను. అందువలన దేవుడు కోపానికి గురై నాకు దేవుడు బిడ్డలు లేకుండా చేశాడు. నేను జీవితాంతం కూడా గుడ్రాలిగా మిగిలిపోయాను. అయ్యో, ఎంత బాధాకరము. అయితే ఈనాటి స్త్రీలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. ప్రతి స్త్రీ కూడా తన భర్తను గౌరవపరిచేలా ఉండాలి, ఘనపరిచేదిగా ఉండాలి. ఇతరులను అపహాసిస్తూ సంతోషించే మనసు ఏ స్త్రీలో కూడా ఉండకూడదు. మరియు అపహాసకులు కూర్చున్న చోటను మనం కూర్చోకూడదు. ఇంతకు మీరెవరు పెంజర వదలకుండా పట్టుకున్నారు? నా పేరు మిరియాము. నేను అమరాం యాకోబేది యొక్క కుమార్తెను. నాకు 2 తమ్ముళ్ళు. మోషే పుట్టిన దినాల్లో తనని నైలు నదిలో విడిచిపెట్టవలసిన పరిస్థితి. అప్పుడు తనని దూరంగా ఉండి తన బాధ్యతగా నేను చూసుకున్నాను. మోషే తను కూసిదేశ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. దాని గురించి నేను అహరోను కూడా వ్యతిరేకించాము. దాని ఫలితంగా దేవుడు ఉగ్రతకు గురయ్యాము. దేవుని మా గురించి మోసే ప్రార్థన చేయగా దేవుడు మమ్మల్ని క్షమించాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎడసందులో నడిపించినప్పుడు అప్పుడు నేను నాతో పాటు ఉన్న స్త్రీలు తంబురతోనూ నాట్యంతోనూ ఆయన ఎంతగానో స్తుతించడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా చాలా విషయాలు చెప్పారు. మరి మీరు ఈ స్త్రీలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈనాటి స్త్రీలకు నేను చెప్పబోయేది, మా సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. చెడు మాటలు వినకుండా వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని ఎక్కువగా స్తుతించాలని కోరుకుంటున్నాను. ఆయన సహవాసమే మన ఊపిరిగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజమే, ఎంతైనా దేవుణ్ణి స్తుతించుట మంచిది. కానీ నేను నేత్రాశతో దేవుని యొక్క సహవాసానికి దూరం అయిపోయాను. ఎవరు మీరు? దేవుని సహవాసానికి ఎందుకు దూరం అయిపోయారు? ఇంతవరకు ఎక్కడున్నారు? నా పేరు అవ్వ. దేవుడు ఆదిలో సృష్టిని చేసినప్పుడు నా భర్త అయిన ఆదామును నన్ను కూడా సృష్టించారు. చాలా అందమైన ఆరోగ్యకరమైన ఏదోను వనములో మమ్మల్ని ఉంచారు. అక్కడ మేము ఎంతో సంతోషంగా ఉండేవారము. దేవుడు మాతో ఈ చెట్ల ఫలములన్నీ తినవచ్చును కానీ మంచి చెడులు తెలివినిచ్చే చెట్ల ఫలములు తినకూడదని ఆయన చెప్పారు. కానీ నేను ఆయన మాట వినకుండా సర్పము చేత మోసగించబడి దేవుని యొక్క నిత్య రాజ్యమునకు దేవునితో సహవాసమును కోల్పోయాను. అయ్యో, చాలా విచారకరం. ఈనాటి స్త్రీలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? దేవుడు చెప్పిన మాటను మనం వినాలి. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చిన జీతము మరణం. చాలా బాగా చెప్పారు. అంత దీనంగా ఉన్నారు. మీరెవరు? నేను యోసేపునకు ప్రదానం చేయబడిన మరియను. దేవుని దూతనకు ప్రత్యక్షమై, మరియా, భయపడకము, నీవు దేవుని వల్ల కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదువు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని చెప్పారు. మరి మీరేమన్నారు? నేను ప్రభు దాసురాలను, నీ చిత్తము చొప్పునే జరుగునుగాక అని చెప్పాను. యేసు ప్రభువు వారు నా గర్భమందు జన్మించారు. మనందరి పాపముల కొరకు, మన పాపములను క్షమించిన కొరకు ఆయన సిలువలో మరణమయ్యారు. ఎందరైతే దేవుని అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చారు. అవునా? అయితే ఆయన పాపం వల్ల వచ్చిన మరణము అనే ముళ్ళును విరిచివేసి ఉన్నారా? ఎంత శుభవార్త! మీ అందరు కూడా మీ పాపములు ఆయన యొద్ద ఒప్పుకొనియెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చు. అవును, మీ జీవితాన్ని నిజంగా దేవునికి సమర్పించుకుంటే, మీ హృదయాల్లో వారిని ఆయన చేర్చుకుంటే ఇదే కదా నిజమైన క్రిస్మస్. పురాతనమైన స్త్రీలైనప్పటికీ ఎంత మంచి మాటలు చెప్పారో. నేటి స్త్రీల కోసం ఇంత మంచి మాటలు చాలా అవసరం. అవునేమే, మరి నువ్వు ఈ స్త్రీలను చూసి నువ్వేం నేర్చుకున్నావు? దేవుడి మీద విశ్వాసం ఉంచి సారమ్మలాగా వృద్ధాపనంలో కుమారుడికైన సారమ్మలాగా ఉండాలనుకుంటున్నాను. నిజ
దేవుని తెలుసుకొని ఆశ్రదింపబడిన రూతమ్మలాగా ఉండాలనుకుంటున్నాను. తన పరిశుద్ధాత్మను కాపాడుకొని లోక రక్షకుడైన యేసయ్యకు జన్మనిచ్చిన మరియమ్మలా ఉండాలనుకుంటున్నాను. మరియమ్మలాగా దేవుని స్తుతించాలనుకుంటున్నాను. మత్తలేని మరియమ్మలాగా దేవుడిని ప్రార్థించాలనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను లోకాన్ని చూసే లోతు భార్యలా ఉండకూడదు అనుకుంటున్నాను. హేరోదియాలా దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఉండకూడదు అనుకుంటున్నాను. సపీరియాలా కొంచెం నిజం చెప్పి కొంచెం దాచుకోకుండా ఉండాలనుకుంటున్నాను. మీకాలాగా అపహాసించకూడదు అనుకుంటున్నాను. హవ్వాలా ఉండకూడదు అనుకున్నాను. దేవుని మాటలకు లోబడి విధేయత కలిగి ఉండాలనుకుంటున్నాను. మేమందరినీ ఇలా ఉండాలనుకుంటున్నాం. మరి మీరెలా ఉండాలనుకుంటున్నారు?